హాయ్ నాన్న, ఈరోజు ఒక మంచి కథ విందామా? ఈ కథ మనకు ఒక మంచి నీతిని నేర్పిస్తుంది. అనగనగా ఒక పెద్ద అడవిలో చాలా పక్షులు, జంతువులు అన్నీ కలిసి సంతోషంగా జీవించేవి. వాటితో పాటు ఒక పెద్ద సింహం కూడా ఉండేది. ఆ సింహం చాలా బలమైనది, ఎప్పుడూ కోపంగా ఉండేది. రోజు అడవిలో తిరుగుతూ జంతువులన్నింటినీ భయపెడుతూ ఉండేది. జంతువులన్నీ సింహం పేరు వినగానే వణికిపోయేవి. ఒకరోజు జంతువులన్నీ ఒక చోట చేరి ఇలా రోజు భయంతో ఉండలేం అని బాధగా మాట్లాడుకున్నాయి. అన్నీ కలిసి చివరి ఒక నిర్ణయం తీసుకున్నాయి. రోజుకు ఒక్క జంతువు సింహం దగ్గరికి వెళ్ళాలి అని. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు చిన్నదే కానీ చాలా తెలివైనది. కుందేలు ఆ సింహానికి భయపడలేదు. సింహం దగ్గరికి చాలా ఆలస్యంగా వెళ్ళింది. సింహం కోపంగా అడిగింది, ఎందుకు ఆలస్యమైంది అని. అప్పుడు కుందేలు అన్నది, మహారాజా, మీ దగ్గరికి వస్తుంటే నన్ను ఇంకో సింహం అడ్డుకుంది, అందుకే ఆలస్యమైంది అని. అప్పుడు సింహం అన్నది, ఏంటి, ఇంకో సింహమా? అప్పుడు కుందేలు అన్నది, అవును మహారాజా, మీకన్నా చాలా పెద్దది, రండి చూపిస్తాను అని అడవిలో ఉన్న ఒక పాత బావి దగ్గరికి తీసుకెళ్ళింది. ఇదిగో మహారాజా, ఇందులో చూడండి అని చూయించింది. సింహం బావిలో చూసింది. దాని ప్రతిబింబం చూసి ఇంకో సింహం అనుకొని కోపంతో గట్టిగా అరిచింది. ఆ బావిలో ఉన్న సింహం కూడా గట్టిగా అరిచినట్టు కనిపించింది. ఆ సింహంకి చాలా కోపం వచ్చింది. కోపంతో ఆ బావిలోకి దూకింది. సింహం బావిలో పడిపోయింది. అంతే. అక్కడ ఉన్న జంతువులన్నీ కుందేలు దగ్గరికి వచ్చి ఎంతో సంతోషంగా థ్యాంక్స్ చెప్పాయి. ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, కొన్నిసార్లు బలం కన్నా తెలివి గెలుస్తుంది అని. ఎందుకంటే ఎంతో పెద్దదైన బలమైన సింహాన్ని చిన్నదైన కుందేలు గెలిచింది కదా. ఇలాంటి మంచి మంచి కథలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.